ప్రభు బలలో పాల్గొనకు మునుపు పరిశుద్ధ దేవుడు తన వర్తమానమును దేవుని లేఖనాలలో ఎలా అమర్చి పెడతాడో చూడండి. అందుకే అన్నీ అక్కడే ఉన్నాయి, మనం కొంచెం వెతుక్కోవడమే ఆలస్యం. సరేనా? ఈ దినము మనం ధ్యానించిపోయే వాక్య భాగం మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం 37వ వచనం 38వ పేజీలో 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చెప్పుకున్న అపరిమితంగా ఆశ్చర్యపడి ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. ప్రభు వరలో పాల్గొనే మునుపు 1 కొరింథీ 11:28 ప్రకారముగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు వల్ల దేవుడు పెట్టిన శాసనము, ఇందులో అయోగ్యంగా పాలు పొందవద్దు. అంటే దేవుడు ఏ క్రమం పెట్టాడో ఆ క్రమమును అనుసరించి మనల్ని మనం పరీక్షించుకుంటూ మన ఆత్మీయ జీవితాలు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు పాదాల దగ్గర పెట్టి మనం ఒప్పుకోవలసింది ఒప్పుకుంటూ ప్రభు బలంలో చేతులు వేసే అర్హతను సంపాదించుకోవాలి. ఒక నిశ్చయత మనకి కలగాలి, నేను ఈ బలంలో చేతులు వేయచ్చు. ఆ నిశ్చయత లేకుండా ప్రభు బలంలో మనం పాలు పొందద్దు. ఎందుకంటే అయోగ్యంగా తిని త్రాగువాడు, ప్రసాదం అనుకుని కళ్ళకనుకుని నోట్లో వేసుకున్నవాడు తనకి శిక్షావిధి కలుగుటకై అలా చేయించున్నాడని రాస్తుంది. కనుక ఈ మాట కొంచెం లోతుగా మీరు గుర్తుంచుకోవాలి. ఒక 4-5 విషయాలు ఈ సమస్తములో ఏమున్నాయి? ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడని రాశారు. నా జీవితంలో, నా పాడైపోయిన జీవితంలో, నా చెదిరిపోయిన జీవితంలో, ముక్కలైపోయిన జీవితంలో, నాశనమైపోయిన నా జీవితాన్ని నేను ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన నా సమస్త జీవితాన్ని బాగు చేశాడు. నా జీవితానికి ఒక పరమార్థాన్ని ఇచ్చాడు. నేను ఎవరినో నాకు తెలియపరిచాడు. నా గమ్యం ఏదో నాకు చూపించాడు. నేను నడవలసిన త్రోవ ఏదో నాకు బోధించాడు. అంతేకాదు, నేను నడవలసిన త్రోవను కూడా ఆయనే ప్రతిష్ఠింపజేశాడు. తన యొద్దకు చేరగలిగే మార్గాన్ని బోధించాడు. కనుక ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ప్రేమ సోదర సహోదరి, ఈ రోజుకి కనుక ఒకవేళ నీ జీవితము బాగుపడలేదు అని నీకు అనిపిస్తే, ఈజ్ ద రైట్ డాక్టర్. ఈయన సరైన వైద్యుడు. ఈయన దగ్గరికి రా. ఈయన సమస్తమును బాగు చేయడమే కాకుండా ఆయన తన అమూల్యమైన రక్షణతో నిన్ను అలంకరిస్తాడు. నీకు తన అమూల్యమైన రక్షణను కలుగజేస్తాడు. దేని నుండి? ప్రతి దాని నుండి. ఈ లోకము నుండి రక్షణ, పాపము నుండి రక్షణ, అవినీతి నుండి రక్షణ, దుష్ట స్వభావము నుండి రక్షణ. ఏదైనా సమస్తమును బాగు చేసి ఉన్నాడు అనే మాటలో ఏముంది అంటే, మునుపు నేను మనిషిని కాదు, మానవ జన్మ ఎత్తానే కానీ నాలో మానవత్వం అనేది అస్సలు ఉండేది కాదు. ఇప్పుడు ఈయన సమస్తము బాగు చేసినందున నేను ఇప్పుడు నిజమైన మనిషిగా మారగలిగాను. ఆయన తన మానవత్వాన్ని, తన దైవికమైన స్వభావాన్ని నాలో ప్రవేశపెట్టాడు. ఏమండి, ఇది చేయడానికి కారణం ఏంటి? ఈ సమస్తము అనే దాంట్లో ఏముంది? ఈ వర్తమానం ఎలా వెతుక్కున్నాను అంటే, ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం ఇలా చదువుకుంటా పోతే ఈ 4 అధ్యాయాలలో ప్రతి చోట ఈ సమస్తము అనే పదం నాకు కనబడుతూ వచ్చింది. ప్రతి చోట సమస్తము అనే మాట. ఎప్పుడైతే సమస్తం అన్నాడో ఏదీ విడిచిపెట్టలే.
దేవుడు ఏది విడిచిపెట్టలే, సంపూర్ణ కార్యం చేశాడు. సమస్తము ఏమండి, కొంచెం ఇది మనము లోతుగా ధ్యానించాలని. ఏ సమస్తము చేశాడు? అన్నీ సమస్తములు ఏమున్నాయి? అన్నీ. ఆయన అన్నీ నా కోసం చేశాడు. ఇది ఎంత సత్యమో మనము కూడా సమస్త మనసు, సంపూర్ణ మనసుతో దేవుని దగ్గరికి మాత్రం మనం రావట్లేదు. ఇది కూడా సత్యమే. మనం సగం మనసుతో వస్తాం. ఆయన సమస్తము. దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుడు నిస్వార్థంగా బదులు కోరుకోకుండా ఆయన సమస్తము మనకి బాగుగా చేసి ఉన్నాడు అన్నారు. ఆయన బదులు కోరలేదు. కానీ మనము ఏ స్వార్థము లేకుండా దేవుని దగ్గరికి రాలేదు. నంబర్ 1 సత్యం ఇది. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, ఎప్పుడు బాధాకరంగానే ఉంటుంది. ఏ స్వార్థం లేకుండా నేను దేవుని దగ్గరికి రాలా. మనలో ఎవరు కూడా ఏ స్వార్థం లేకుండా దేవుని దగ్గరికి రాలా. మనం ఏ స్వార్థం లేకుండా దేవుణ్ణి ప్రేమించరా. ఆయన మనల్ని ప్రేమించడానికి ఏ కారణం వెతుక్కోలేదు, కానీ మనం ఆయన్ని ప్రేమించడానికి కారణం ఉంటేనే ప్రేమించాం, లేకపోతే మనం ప్రభువుని ప్రేమించలా. మనం కూడా ప్రభువుని ఒకప్పుడు దూషించిన వారమే. అంతెందుకు, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని దూషించి వాడు మనలో ఉన్నారు. మన పనులకి, మనం కోరుకున్న దానికి, మన స్వచిత్తానికి దేవుడి వాక్యము ఆటంకరంగా ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి కూడా మనం దూషించాం. కనుక ఈ సమస్తము అనే పదాన్ని అంత చులకనగా మాత్రం చూడద్దు. దేవుడు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు, సమస్తము బాగు చేస్తాడు. సగం సగం కాదు. మనం ఏది చేసినా సగం సగం సంపూర్ణంగా చేయాలి. ఇది దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు దేవుడు ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆయన బలలో ఎవరు చేయి వేయాలని ఎదురు చూస్తున్నాడంటే, నేను ఎలాగ సమస్తము బాగు చేసి ఉన్నానో అలాగే ఎవరైతే తన పూర్తి జీవితం నా కొరకు జీవించడానికి తీర్మానించుకున్నారో వాళ్ళు రండి నా బల దగ్గర. నాకు కొంత, లోకానికి కొంత, ఇంకా దానికి కొంత, అలా డివైడెడ్ నో, విభజించి జీవించే జీవితాలు నాకు అసహ్యం. అంతెందుకండి, నేను కట్టుకున్న భార్య సమస్తం నడినెత్తుంది అడుకాల వరకు మొత్తం నాకే అని మనం కోరుకోవట్లేదా? లేదమ్మా, సోమవారం, మంగళవారం, బుధవారం నీతో, శుక్రవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం ఇంకోళ్ళతో, ఆదివారం ఇంకోళ్ళతో అంటే ఊరుకుంటానండి. కానీ మనం ఇదాలా కానీ, ఓ ప్రభువా ఆపద ఉన్నప్పుడు నువ్వు, తెలుగులో ఆ సామెత, ఆపద మొక్కులు సంపద ముడుకులు. ఆపద వచ్చినప్పుడు వెంటనే మొక్కేస్తాను. ఓ ప్రభా నేను కాళ్ళు నడకలు వచ్చేస్తాను అక్కడికి. అయిపోయింది, ఆపద తొలగిపోయింది. ఇప్పుడు మొక్కు తీర్చుకునే సమయం వచ్చింది. ఇప్పుడే కాళ్ళు నడకనే వెళ్తానులే. వెంటనే ఒక కొబ్బరికాయ తెచ్చా, ఎర్రగుడ్లో కట్టేసా, అందులో రూపాయి బిళ్ళ పెట్టా, గుమ్మానికి అలాగే తీసేసి ముడుపు చుట్టేశానంటే తీరిపోయినట్టే. ఈ లోపల ఎవడు మా ఇంటికి వస్తాడు, ఎవరిని మొక్కుకున్నానండి ఫలాక్షోడికి, అమ్మ బలి చెప్పారు మీరు, ఆ జ్ఞాపకం చేశారండి బాబు, నేను కూడా నా మొక్కు పెండింగ్, ఇదిగో ఇది అక్కడికి తీసుకెళ్ళి కొట్టేసేయండి అంటే ఆ ముడుపు తీసుకెళ్ళి వాడు అక్కడ కొడితే నేను నా మొక్కు తీర్చుకున్నట్టు. ఎంత స్వార్థం అండి, ఎంత స్వార్థం అండి. ఆపద తీర్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నువ్వేమంటివి? మొక్కేసుకున్నావా? మొక్కు తీర్చేటప్పుడు ఆపద తీరిపోయిన తర్వాత వ్యాపారమా? ఇది కరెక్ట్గా కదా. కనుక ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే ఈ 3-4 అధ్యాయాలు, 7వ వచనం దగ్గర నుంచి 11వ అధ్యాయం వరకు మీరు చూడండి, ఈ సమస్తం అనే పదం తరచుగా వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. కనుక ఒక 3-4 దేవుని ఆత్మ నడిపిస్తున్న కలది, ఒక 3-4 లేకపోతే 5 ఈ సమస్తాలను మనం చూద్దాం. మొట్టమొదటిది
మార్క్స్ వార్త 9వ అధ్యాయం, ఒక పేజీ తిరిగేయండి. చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 12-13 వచనాలు. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను అనేక శ్రమలు పడి ధృవీకరింపబడాలని రాయబడి ఏలియా వచ్చినని అతని గురించి రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిన నీతో చెప్తున్నానని రాశాను. చూడండి, ఎప్పుడైతే ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు ప్రభు శిష్యులను ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, శిష్యులు ఏమన్నారు, కొందరు ఏలియా అంటున్నారు ప్రభువా, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు మోషే అంటున్నారు, కొందరు ప్రవక్త అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే వాళ్ళ సంగతి ఉంది, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడవు. కనుక ఏలియా ఆత్మతో వచ్చినవాడు, ఏలియా ఆత్మతో వచ్చినవాడు. శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిన తర్వాత ఏలియా చేసిన పరిచర్య ప్రభువు కూడా చేశాడు. ఏలియా ఏం చేశాడు? 450 మంది బయలు ప్రవక్తలు నిలిచి అప్పటి ఇశ్రాయేలీయులనే సవాలు చేశారు. మీరు ఎంతకాలం 2 తలంపులతో ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవా పక్కన ఉండండి, బయలుదేవుడు అయితే బయలుదేవుడు పక్కన ఉండండి. దేవుని మందిరంలో దేవుని ప్రజలుగా దేవుని మందిరం బయట అన్యులతో సమానంగా ఉంటున్నారే మీరు ఏదో ఒక నిర్ణయం మీదకి రండి. ప్రభు వచ్చినప్పుడు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించుతున్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. ఏంటా మారు మనసు? ఉంటే దేవుని వైపుండు, లేకపోతే లోకం వైపుండు. దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ అన్యులకంటే హీనంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నేను సమస్తమును బాగు చేసి ఉంటే నువ్వు సమస్తాన్ని పాడు చేస్తున్నావు. కనుక ఈ ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టాడు. ప్రభు కూడా వచ్చి సమస్తమును బాగు చేశాడు, నా జీవితాన్ని బాగు చేశాడు. ఆయన సమస్తమును బాగుగా చేశాడండి. పాడైపోయిన దాన్ని బాగు చేశాడు. చెడిపోయిన మనము, చెదిరిపోయిన మనము, ఏ మానవత్వము లేని మనము, అలాంటి మనలో ఆయన సమస్తాన్ని బాగు చేశాడు. నడినెత్తుగా అధికారం ఉంది. చచ్చిన స్థితిలో ఉన్న మనస్సాక్షిలో జీవం పోశాడు. అమ్మో ఇది పాపము అని మనస్సాక్షి గర్దిస్తోంది, పనిచేస్తుంది. మనస్సాక్షి పనిచేస్తుంది. ఇంతకు ముందర అలా లేదు. ఒక అబద్ధం ఆడాలన్న సునాయాసంగా అబద్ధం ఆడేశాడు. ఒక పాపము చేయాలన్నా చాలా సునాయాసంగా చేశాం. అందులో తప్పే ఉంది అనిపించేది. కానీ ఇప్పుడు దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు, తన స్వభావమును మనలో ప్రవేశపెట్టాడు. అయ్యో ఇది పాపం, నేను చెయ్యను, ఇది నాది కాదు, దీని మీద నేను ఆశపడద్దు. కనుక మొట్టమొదటిది దాంట్లో మనం గమనిస్తే, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టుకున్న మాట నిజమే. అదే ఆత్మతో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు రాగానే ఆయన చేసిన పని ఏంటండి? మనల్ని సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి స్వభావం, క్రూర దుష్టులం అవ్వని, దొంగలం అవ్వని, మనం ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా ఆయన నిన్ను నన్ను చూసి అసహించుకోలేదు. నువ్వు నీ బతుకు, నిన్ను నేను బాగు చేసేదేంటి? నువ్వు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు పాపము తప్ప మరి వేరే ఏమీ లేదు. నీలో పాపము యొక్క దుర్వాసన నేను భరించలేకపోతున్నాను, అవతలపో అని ఎప్పుడూ అనలే. రోతతో నిండి ఉన్న మన జీవితాలను చూచి ఆయన కనికరపడి తన రక్తమును మనల్ని కడిగి మనల్ని కౌగిలించుకుని తన నీతి వస్త్రాన్ని మనకు కప్పాడు. సమాజంలో మనకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చాడు. కనుక ఆయన బలలో పాల్పొందే ముందు ఇవన్నీ నీకు నాకు లభించడానికి ఆయన తన ప్రాణము పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఆయన తన ప్రాణం పెడితేనే కానీ నీలో విప్లవాత్మకమైన మార్పు రాల.
ఆయన తన ఆత్మను నీలో పెడితేనే కానీ నీ మనస్సాక్షితో పనిచేయడమే మానేసింది. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? అమ్మో ఇది పాపం. ఇంతకుముందు ఎప్పుడు అనిపించలేదే. అప్పుడు మనం ఎలా ఉన్నాము? చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎలాగైతే చచ్చిన శవానికి స్పందనే లేదో అలాగే మనం కూడా పాప విషయంలో చచ్చిన స్థితిలో ఉంటుంది. ఇది పాపమని మనకి ఎప్పుడు అనిపించలేదు. దాని గురించి అనిపించింది. ఇది మొట్టమొదటి. రెండోది మనం గమనిద్దాం రండి. ఒక పేజీ తిరగండి. 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 27వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. కానీ ఎప్పుడైతే ఈ సమస్తం అనే పదాలను నేను చూశానో అప్పుడు నాకు ఇందులోంచి ఒక వర్తమానం, దేవుడు మాట్లాడుతున్న మాటలు నాకు సంపూర్ణంగా దొరుకుతూ వచ్చాయి. కనుక దేవునికి సమస్తమును సాధ్యమనే రాసు. ఏమండి, ఇది ఏ సందర్భంలో చెప్పాడు? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి అసాధ్యము కాదు. దేవుడికి సమస్తమును సాధ్యమే. మీరు ఈ నిజంగా జరిగిన సంఘటన ఇది మీరు ఇక్కడి నుంచి గమనించండి. 17వ వచనం నుండి ఈ జరిగిన సంఘటనలో ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ వెంట రావాలంటే నేను ఏం చేయాలి? నిత్య జీవం పొందాలంటే నేను ఇచ్చాడు. ఆయన బయలుదేరి 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సర్వంలో కూడా నిత్య జీవము అన్నీ బాగున్నాయి. చూడు, ఈ వ్యక్తులు అన్నీ బాగున్నాయి. ఒకటి ఆశ ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆశ లేకపోతే మనలాగే ఆదివారం ఈడ్చుకుంటూ వచ్చేవాడు మన మందిరం. ఇంకా టైం ఉందిలే, వెళ్ళొచ్చులే, ఇంకా 10 అవ్వలే, ఇక 10:30 అవ్వలే, ఇక పాటలు అవుతూ ఉంటాయి, పాటలు అయ్యాక వెళ్ళొచ్చు, లేకపోతే ఆరాధన వర్తమానం అయ్యాక వెళ్ళొచ్చు, బలవర్తమానం. ఇక్కడ మన ఆ రోగం ఇంకా ఇంతవరకు మన దగ్గరికి రావాలి. సిటీస్లో 3 బ్యాచ్లు నేను చెప్పాను కదా. పట్టణాలలో 3 బ్యాచ్లు. ఒకటి పాటలు అయిపోయాక వచ్చే బ్యాచ్, 2 ఆరాధన వర్తమానం అయిపోయాక వచ్చే బ్యాచ్, 3 అయిపోయిన తర్వాత ఆరాధన, పాటలు, ఆరాధన, బలవర్తమానం అయిపోయాక మూడో వర్తమానం ఉంది ఒకటి. కనుక 3 గుంపులుగా వస్తారు దేవుని మందిరానికి, 3 బ్యాచ్. కనుక ఇక్కడ ఈ యవనస్తుడిని చూస్తే వీడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాడు. ఒకటి వానిలో పరుగుంది అంటే ఆకలి కనబడుతుంది. రెండోది వాని మనసులో ఉండే వాంఛ కూడా చాలా ప్రత్యేకం. ఏమని కోరుకుంటున్నాడు? నిత్య జీవమునకు వారసుటకు నేను ఏం చెయ్యాలి? చాలా బాగుందండి. సరైన ప్రశ్నతో వచ్చాడు, సరైన ఆకలితో వచ్చాడు. ప్రభు సంభాషణలో అవన్నీ ప్రభు చెప్పాడు. అరే బాబు, నువ్వు ఇలా చేస్తే ఇలా చేస్తే అవన్నీ నేను నా బాల్యము నుండే చేస్తున్నా. నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. వాళ్ళ పెంపకం సరైన పెంపకం. అదే ఆజ్ఞను నేను నమ్మకంగా పాటిస్తూ వచ్చాను. ప్రభువా, అయితే నీ గొడ్డు కొద్దుగు ఉంది సోదరా, నీ గొడ్డు కొద్దుగుగా ఉంది. నీ కలిగి ఉన్నంతా నువ్వు అమ్మేసి పేదలకు పంచిపెట్టేసి కట్టుబట్టలతో నా వెంటరా. పరలోకంలో నువ్వు ఎంత ధనమైతే ఇక్కడ కోల్పోయావో అంతకు రెట్టింపు ధనము నేను నీకు పరలోకంలో కలుగు చేస్తాను అంటే ఏమని రాస్తుందండి? అతను మిగులు ఆస్తి గలవాడు కనుక అక్కడి నుండి ఎంత విడ్డూరం అండి. నేను ఎందుకు ఈ మాట చెప్తాను కనుక, ఎంత విచిత్రమో చూడు. ఇక్కడ ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ వెంట నేను వస్తాను ప్రభువా, నిత్య జీవం పొందాలంటే ఏం చేయమంటావు? నన్ను చెప్పు, నేను చేస్తాను అంటే, అయితే ఇలా చెయ్యి, నువ్వు కట్టుబట్టలతో నా వెంటరా, నువ్వు ఎంత అయితే ఇక్కడ కోల్పోతున్నావో నీకు నా రాజ్యంలో నేను దాని రెట్టింపు ధనము నేను నీకు కలుగు చేస్తాను అంటే, రమ్మన్న వాడు ఏం చేస్తున్నాడు? మొహం చిన్నపుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. రమ్మన్న వాడు మొహం చిన్నపుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు.
ఇదే మార్కు సువార్తలో మీరు 5వ అధ్యాయం ఒకళ్ళు గమనిస్తే అక్కడ గెరాసీము కోనేటి దగ్గర ఒక్కసారి తీయండి, చిన్న సందర్భం అంతే. మార్కు సువార్త 5వ అధ్యాయం ఒక్కసారి వెనక్కి తీయండి. 5వ అధ్యాయం 2-3 వచనాలు గమనించగలరు. ధోని దిగగానే ఆయనకి ఎదురుపడిను. చాలు. కనుక ఈ వీడు ఎలాంటి వాడు? సేన అనే దెయ్యం పట్టిన వాడు. ఒక దెయ్యం కాదు, అనేక దెయ్యాలు ఉన్నాయి వీడిలో. వీడింక మనుషుల మధ్యలో నివాసం చేసే యోగ్యత కోల్పోయినందున ఇప్పుడు వీడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? శ్మశానంలోకి వెళ్ళిపోయాడు, సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఎవరైనా దగ్గరికి వస్తే వాడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎవరిని దగ్గరికి రానివ్వట్లే. అలా సమాధులలో జీవిస్తున్న వాడు యేసు ప్రభువుకి తారసపడ్డాడు, అంటే యేసు ప్రభువుకి కంటపడగానే ప్రభు అన్నాడు, నీకు ఏం కావాలని చెప్పు అంటే, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను. 15వ వచనం చూడండి. చాలు. ఈ సేన అనే దెయ్యం పట్టిన వాడు ఒట్టి మీద వెళ్ళిపోక ఉంటాడు ఎప్పుడు కూడా. దిగంబరుడు పై నుంచి కింద వరకు. వాడికి ఒక దెయ్యం కాదు, కొన్ని వందల దెయ్యాలు వాడి లోపల ఉన్నాయి. వాడు ఒట్టి మీద గుడ్డలు ఉంచుకోవట్లేదు. అయ్యి బాబు వీడు సమాజం వీధుల్లో ఇలాంటి గొడ్లింపు తిరిగితే మనకు అవమానం అని చెప్పి వాడిని బెదిరించి కొట్టి వాడిని దూరంగా సమాధుల్లో నివసించిన వాళ్ళు. అలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వాడిని బాగు చేసిన తర్వాత స్వస్థచిత్తుడైపోయారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ వింత చూడడానికి వచ్చారు. అరే దెయ్యం పట్టిన వాడు కదా, వీడు ఒంటి మీద వెళ్ళిపోక లేకుండా తిరిగేవాడు కదా, వీడేంటి ఇంత చక్కగా బట్టలు కట్టుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? కూర్చుని ఆయన బోధ వింటున్నాడు. ఇప్పుడు ఈ దెయ్యాలు పట్టిన వాడు బాగైన తర్వాత వీడు ప్రభువుని అడిగే మొదటి ప్రశ్న చూడండి, చదవండి 18వ వచనం. ప్రభువా నేను నీతో పాటు ఉంటాను ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను ప్రభా, దయచేసి కాదా నాకు నువ్వు నా జీవితంలో నువ్వు చేసిన కార్యమును బట్టి నన్ను దెయ్యాల నుండి నువ్వు విడిపించావు కదా, ఇప్పుడు నేను స్వస్థచిత్తుడయ్యాను కదా, నా మిగిలిన జీవితం నేను నీకు సేవ చేసుకుంటా, నీ వెంట వస్తా, నీ బట్టలు ఉతుకుతా, నీకు అన్నం వండుతా, నీకు వంట వండుతా, అన్నీ నేను చేసి పెడతాను, నన్ను నీతో పాటు రాని ప్రభువా అంటే ప్రభు ఏమంటున్నాడు? సమాధానం చూడండి 19వ వచనం. ఆయన వానికి సెలవు నా వెంట రావద్దన్నాడు. నువ్వు నా వెంట రావద్దు, నువ్వేం చేయి, నువ్వు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి అదిగో నువ్వు చేసినవన్నీ వాళ్ళకి తెలియపరచు, నేనేం చేశానో అది కూడా నువ్వు చెప్పు అంటే పరోక్షంగా ప్రభు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి సమాజానికి నీ సాక్ష్యం చెప్పు. నువ్వు ఒకప్పుడు ఎలాగుంటివి, నువ్వు ఎలా బాగుపడ్డావు, ఇది నీ ఇంటి వారికి నీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియపరచు. వాడు చెప్పినట్టుగానే చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకడిని రమ్మంటే వాడు మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు, ఇంకోడు వస్తానంటే ప్రభు వాడిని రావద్దంటున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. ఏంటో ప్రభు కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు, ఇదేంటి ప్రభువా, అసలు మొహం చిన్నపుచ్చుకునే వాడిని రమ్మంటావు, నిజంగా వస్తాను నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను, నువ్వు అన్నం పెడితే తింటాను, పెట్టకపోతే మస్తు పడుకుంటాను అన్నవాడిని రావద్దంటావు. ఏంటి బాధ? ప్రియమైన సోదరుడా సోదరి, వీడు రమ్మన్న వాడు ఎందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడు? మొహం చిన్నపుచ్చుకుని. వాడు మిక్కిలి ఆస్తిపరుడు, మిక్కిలి ధనవంతుడు కనుక తనకున్న ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది? నీ ధనం ఎక్కడుందో నీ మనస్సు అక్కడే. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించకంటే ఒంటే సూది బెజ్జములో ప్రవేశించుట సులభం.
ఎలా సాధ్యం అసలు? ఒంటె సూది బెజ్యంలో ఎలా దొరుకుతుందండి? నాకు అర్థం కాదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేశం ఎలా ఉండేదంటే దానికి ఒక గవిని ఉండేది. మనందరి ఇళ్లలో ఉండేది గేట్లు ఉన్నాయా లేవా? ఒక పెద్ద గేటు, ఒక చిన్న గేటు, అవునా కాదా? ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? లోపలికి ప్రవేశించడానికి ఈ పెద్ద గేట్ ఉంటుంది. ఉదయము 6 మొదలుకుని సాయంకాలం 6 వరకు ఈ పెద్ద గేటు తెరిచి ఉంటుంది. 6 తర్వాత ఈ పెద్ద గేటు మూసేసి ఆ పక్కన ఒక మనిషి ప్రవేశించేంత చిన్న గేట్ ఉంటుంది. కనుక ఇజ్రాయెల్లోకి ప్రవేశించడానికి ఆ చిన్న గేటు గుండా రావాలి. సో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల వచ్చిన వాడు పెద్ద గేట్లోంచి సునాయాసంగా వాడు ఎడ్ల బండితో వచ్చిన ఎడ్ల బండితోనూ, ఒంటెల మీద వస్తే ఒంటెలతోనూ లోపలికి సునాయాసంగా వెళ్ళిపోగలడు. కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత, సూర్యాస్తం అయిన తర్వాత ఈ పెద్ద గేటు మూసేస్తారు, దానికి తాళాలు వేసేస్తారు. 6 దాటి వచ్చిన వాడు ఎలా వస్తాడు లోపలికి? ఇప్పుడు ఆ గేట్లో ఒక మనిషి మాత్రమే అంతే హైట్ ఉంటుంది, ఇలా మూసేసి ఉంటుంది, 4 పక్కల మూసేసి ఉంటుంది. ఒక గేట్ ఉంటుంది, ఆ గేటు మనిషి అంత ఎత్తు ఉంటుంది. ఆ పైన ప్రాకారపు గోడ, ఒక పెద్ద గోడ, ఆ గోడలో గుమ్మం, మన మనిషి ఈ గుమ్మం అంత గేట్ ఉంటుంది అంతే. ఒక మనిషి లోపలికి వెళ్ళగలడు. ఆ వెడల్పు కూడా అంతే ఉంటుంది. కానీ వీడు 6 దాటి 7ంటికి 8ంటికి రాత్రి 10ంటికి వచ్చిన వాడికి ఈ పెద్ద గేటు తెరవరు. ఇంకా అది నియమం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. లేటుగా వచ్చిన వాడికి ఏం చేయాలి? ఆ ఒంటెలతో లోపలికి రావాలంటే ఒంటెలకి నేర్పించాలి. ఏమని? ఒంటెల్ని మోకాలు వేయించి ఆ మోకాల మీద పాకే ట్రైనింగ్ ఇచ్చారు. ఇది ఆదికాండంలో కూడా రాస్తుంది. ఎలియాజరు రెబ్కాకి సంబంధం వెతకడానికి వెళ్ళినప్పుడు ఎలియాజరు ఆ ఒంటెలన్నిటినీ, ఎన్ని ఒంటెలు ఉన్నాయో వాటిని మోకరింపజేయగలిగాడు. అలాంటి ట్రైనింగ్. ఇప్పుడు ఆ మోకాల మీద వచ్చి అవి పాక్కుంటూ, ఎందుకంటే బాగా ఎక్కువ కదా, నిలబడితే పొడుగు, ఆ గుమ్మం లోపలికి వెళ్ళలేవు. మనిషి అయితే ఆ గుమ్మల నుంచి లోపలికి వచ్చేస్తాడు, కానీ ఒంటికి లోపలికి రావాలంటే పీకి నరికేయాలి. అందుకు ఇప్పుడు ఒంటిని ఏం చేస్తాయి? మోకరింపజేసి ఆ మోకాల మీద అవి నడుచుకుంటూ పాక్కుంటూ ఆ గుమ్మం గుండా లోపలికి వస్తాయి. దాన్ని సూది పెంచమన్నారు. ఆ గుమ్మాన్ని సూది పెంచమన్నారు. లేకపోతే నిజంగా మనం కొట్టుకునే సూది పెంచల నుంచి ఒంటెలు ఎలా దొరుకుతుందండి? అర్థమైందా? అది సామెతగా, దృష్టాంతరంగా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది పెంచములో ఒంటెలో ప్రవేశించడం సులభం. ఏమండి? ఇక్కడ ఒకడు వస్తానంటే అబద్దని, రానన్న వాడిని రమ్మని దేవుడు చెప్పడం చాలా విడ్డూరంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఏమండి? అందుకనే దేవుడు అన్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైంది ఏదీ లేదు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. దేవుని మందిరములో, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, వీళ్ళు మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. ఈ 9వ అధ్యాయంలో ఒక మాట మనము చూపించాలనుకుంటున్నాను మీకు అందరికీ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పే ముందు
మీరు 18వ వచనంలో ఒక మాట చూడండి. అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పట్టుకోండి. అప్పుడు వాడు ఒడ్డు కాచుకొని ఒడ్డు కొడుకుని కూర్చుని దాన్ని వెళ్ళగొట్టుకొని ఈ శిష్యులను అడిగితిని కానీ వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. కనుక శిష్యుల చేత కాలేదు, ఇది చాలా కఠినమైన మాట. ప్రభు శిష్యులై ఉండి వాళ్ళు చేయలేకపోయారు. ఈ పదాన్ని, ఈ వచనాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అన్నీ మనం చేసేయగలము, చేసేద్దాము అనుకుంటూ ఉంటాం. అన్నీ మన వల్ల కావు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. దేవుడికి ఒక్కడికే అన్నీ సాధ్యము, కానీ మనుషులకి అన్నీ సాధ్యము కావు. అర్థమైందా? కనుక ఇక్కడ మనం గమనిస్తే ఏ సందర్భంలో ఈ మాట వచ్చింది అంటే, నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. నోటితో మనం పలికేటప్పుడు నేను దేవుడు నమ్ముకున్నానని మనం ఎంత సునాయాసంగా చెప్తున్నామో, మన నోట్లోంచి వచ్చిన మాట చెప్పున నిజంగా దేవుని మీద మనకి ఆ నమ్మకం ఉందో లేదో అనే ప్రశ్న దగ్గరికి వస్తే దానికి సమాధానం ఉండదు. మనం దేవుని మీద కంటే మనుషుల మీద నమ్మకం ఎక్కువ మనకి. అందుకని మనుషుల్ని వెంట పెట్టుకుంటూ ఉంటాం, నువ్వురా అంటే నువ్వురా. కానీ శిష్యులు అలా చేయలే. దేవుని మందిరము ఇరుకుగా ఉంది. ఇందాక చెప్దాం అనుకున్న మాట ఇది. దేవుని మందిరం ఇరుకుగా ఉంది. కనుక శిష్యులు అది చూసి ఏమన్నారంటే, మాకున్న స్థలం ఇరుకుగా ఉంది కనుక నువ్వు సెలవిస్తే మేము వెళ్ళి తలోమ్రాను నరికి తెచ్చుకుంటాము, ఒక మందిరం కడతామంటే, ఎలీషా దైవజనుడు ఏమన్నాడు, సరే వెళ్ళండి, వెళ్ళి తలోమ్రాను నరికి తెచ్చుకోండి అంటే, అందులో ఒకడు వెనక్కి వచ్చి, దయచేసి నీ శిష్యులతో పాటు నీవు కూడా రమ్మని బతిమాలుకొనగా ఆయన దానికి కూడా ఒప్పుకున్నాడు. సరే పద, నేను కూడా వస్తా. చాలా విచిత్రమైన సంగతులు ఉన్నాయి ఇందులో. 2వ రాజుల గ్రంథంలో మనం ఈ విషయాలు చదువుతున్నాం. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చాలా విస్తారం. దీని గురించి ఎన్ని బోధలైపోయాయి, ఎన్ని వర్తమానం అయిపోయాయి. ఇక్కడ మీరు గమనించాలి, దానికంటే ముందు అధ్యాయంలో అదే పేజీ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం పైన నేను చదివితే 27వ వచనం పై వచనం దగ్గర నుంచి ఆఖరి వచనం వరకు ఒక సంఘటన జరిగింది. అది నయమాను గేహాజీ గురించి రాయబడిన మాటలని నేను ఎందుకు మీ దృష్టి కంటే తీసుకొచ్చాను అంటే, చూడండి, కొన్ని సత్యాలు ఇవి మీ ఆత్మీయ మనోనేత్రాలను వెలిగింపచేయాలి. 2వ రాజు 310వ పేజీ పైన 20వ వచనం దగ్గర నుంచి 27వ వచనం దగ్గర వరకు ఒక సంఘటన మనము అందరికీ చాలా పరిచయం అండి. ఈ వాక్య భాగం చాలాసార్లు మనం ధ్యానించేశాం. నయమాన్ అనే అన్యుడు రాజు ఎలీషా దగ్గరికి కుష్టి వ్యాధితో వచ్చాడు. కుష్టి వ్యాధితో రాగానే నయమానును ఎలీషా ప్రార్థన చేసి బాగు చేశాడు. వెళ్ళి యోర్దానంలో కడుక్కో అన్నాడు. యోర్దానంలో కడుక్కో అనగానే నయమానికి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? అదేంటి, నేను ఎంత దూరం నుంచి నేను రాజుని, నా కింద ఎంతమంది సైన్యం ఉన్నారు, నువ్వు ప్రార్థన చేస్తావు అంటే కనీసం నువ్వు ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు. నేను ఇంతమంది సైన్యాన్ని వేసుకుని వస్తే నీకు మర్యాద కూడా లేదు. నువ్వు వచ్చి నాకు ఎక్కడ దృష్టి వ్యాధి ఉందో అక్కడ చెయ్యేసి నువ్వు ప్రార్థన చేస్తావని నేను అనుకుంటే నువ్వు అసలు కనీసం బయటకు కూడా రాలేదు అంటే, ఎలీషా అన్నాడు, అది అవసరం లేదు. నేను ప్రార్థన చేశాను, నువ్వు పోయి యోర్దానులో నీ మొహం కడుక్కో అంటే, మా దేశంలో నదులు లేవా? మేము ఇక్కడికి వచ్చి యోర్దానులో మా మొహాలు కడుక్కోవాలా అంటే, వెనకాల గేహాజీ ఉన్నాడు కదా, గేహాజీ అన్నాడు, ఎందుకు ప్రభావం, ఎందుకు ఏలినవాడా మనకి తిప్పలు, ఆయన దైవజనుడు చెప్పాడు కదా కడిగేసుకుంటే పోలే అంటే పోయి కడిగేసుకున్నాడు.
కడుక్కోగానే మొత్తం కుష్టి వ్యాధి అంతా పోయింది. ఇప్పుడు నయమాను బహుమతులు తీసుకొచ్చాడు, బోళ్ళని గిఫ్ట్లు తీసుకొచ్చాడు ఎలీషా. బాగా అయిపోగానే తిరిగి వెళ్ళిపోకుండా ఇప్పుడు వెనక్కి వచ్చి ఆ మాటలన్నీ 20వ వచనం నుంచి 27వ వచనం లోపల మనకి కనబడతాయి. నేను ఇంత వెండి తీసుకొచ్చాను, ఇంత బంగారం తీసుకొచ్చాను, ఇన్ని దుస్తులు బట్టలు తీసుకొచ్చాను, దయచేసి ఇది చిన్న కానుకగా మీరు అంగీకరించండి అంటే, ఒక్క నులిపోకు కూడా నాకు వద్దు, దయచేసి నువ్వు తీసుకుని వెళ్ళిపో. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన వెళ్ళిపోవడం, మళ్ళీ గేయాది పరిగెత్తుకుంటూ వెంట వెళ్ళడం, మా యజమానుడు ఎలీషా గారు పంపించారు, ఆ బహుమానం తిరిగి అడిగి తీసుకురమ్మన్నారు అని అబద్ధం చెప్పడం, ఆ ధనము ఆయన తీసుకొచ్చటం వలన గేయాజీ నువ్వు ఈ పని చేసేటప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా? నువ్వు ఎందుకు ఈ పని చేసావు? కాబట్టి నువ్వు చేసిన దాన్ని బట్టి నీవే కాదు, నీ ఇంటిలో పాది కుష్టి వ్యాధితో బాధపడతారు. వెంటనే కొడుకులకి, భార్యకి, అందరికీ కుష్టి వచ్చేసింది. ఈ సంగతి మన అందరికీ తెలుసు. ఇక్కడ పాయింట్ అది కాదు. ఏమండి, ఆ తర్వాత గేయాజీ మళ్ళీ కుష్టి వ్యాధి బాగైపోయింది. కానీ ఎలీషా చేసే అద్భుతాలు గేయాజీ ఇంక మళ్ళీ చూడలేకపోయాడు. ఇక్కడ ప్రశ్న వెంటనే 6వ అధ్యాయం మొదలైంది. 6వ అధ్యాయము ప్రారంభ వచనం ఏం రాస్తుందో చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషాకు వచ్చి, ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుకని మేము యాదానికి పోయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అందరూ పైకి చూడండి ఒక్కసారి. అంటే ఎవరు నిద్రపోతున్నారో తెలియట్లేదు కదా. కరెక్ట్. ఇప్పుడు చూడండి, విచిత్రం. దానికి ముందే ఎలీషా బోడంత ధనం తీసుకొచ్చాడు, తెచ్చాడా లేదా? నయమాను బోడంత ధనం తీసుకొచ్చాడు, తెచ్చాడా లేదా? ఇప్పుడు తెచ్చినప్పుడు ఆ ధనం వాడుకుని కాస్త పెద్ద మందిరం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు అడగలే కదండి. ఎలీషా కానీ, ఎలీషాతో పాటు ఉన్న శిష్యులు కానీ తీసుకురా బాబు, ఆ మూట ఇలా ఇచ్చే, అసలే మాకు మందిరం ఇరుగ్గా ఉంది, మేము పెద్ద మందిరం కడదాం అనుకుంటున్నాం, దానికోసమే ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నిన్ను పంపించినట్టున్నాడు, తీసుకురా. ఆ డబ్బు, ఆ బంగారం, ఆ దుస్తులు అవన్నీ ఇలా ఇచ్చేసి, ఇలా ఈ వాట పెట్టేసి అన్నారా అంటే, అది దైవజనుడు ఏమన్నాడు? ఒక్క నులిపోకు కూడా వద్దు, తీసుకెళ్ళిపో. ఇప్పుడు అర్థమైందా? దేవుని మందిరంలో ధనానికి చోటు ఎందుకు లేదు? ఎందుకంటే మనిషి దేవునికి సిరికిని దాసుడిగా ఉండనేరడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే సిరి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావు, దాన్ని అసలు లెక్కే చేయవు. నీకు సిరి ముఖ్యము అంటే నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడి విషయంలో నమ్మకంగా ఉండవు. నువ్వు ఇద్దరికి దాసమం చేయడానికి లేదు. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉంటుందిరా బాబు, ఎందుకు ఈ తంటాలు? దేవుడు నమ్ముకున్నానని చెప్పి మళ్ళీ అది నెరవేర్చలేక నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాను, పో, నీ ధనంతో సంతోషంగా ఉంది. అందుకనే వాడు ఆ ధనవంతుడైన యవనస్తుడు ఏం చేశాడు? మొహం చిన్నబుచ్చుకుని వీళ్ళు కావాలంటే మందిరం కట్టుకునే, అలాంటి 10 మందిరాలు కట్టుకున్నంత డబ్బు బంగారం నయమాన్ తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు అలా చేయలేదే. ఎలీషా కూడా వెళ్ళాడు రాళ్ళను నరకడానికి. ఆ సందర్భంలో జరిగిన అద్భుతాన్ని చూడడానికి గేయాజీ లేడు. గేయాజీ కాలం చేసేసాడు అప్పటికి. కాబట్టి ప్రేమ సహోదర సహోదరి, దేవుని మందిరంలో దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే పూర్తిగా ఆయన మీద అనుకుని ఉన్నారో, ధనం మీద కాదు. అందుకనే నమ్ముట నీ వలన ఎవరు నమ్ముతారు? ఎవరైతే పూర్తిగా దేవుని మీద అనుకుని ఉన్నారో. ప్రభువా, మనుషులకు అసాధ్యం, నాకు అసాధ్యమైంది, నీకు సమస్తము సాధ్యం, కాబట్టి నేను పూర్తిగా నీ మీద అనుకుని ఉన్నాను. నా భవిష్యత్తు, నా పోషణ,
నా ఆరోగ్యం ఏమైనా సరే నేను నీ మీద ఆధారపడి ఉంటాను. నేను ఎప్పుడు నీ మీద ఆధారపడి ఉంటా, నీ మందిరం మీద ఆధారపడి ఉంటా. అండ్ నేనే ఈరోజు నిలువెత్తు సాక్షిని. దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటానో చూడండి. దేనికి కొరత లేదు, ఆరోగ్యానికి కొరత లేదు, ఆకలికి కొరత లేదు. ఏ ఒక్కరోజు నేను పస్తు పడుకోలేదు. దేవుడు నాకు ఏ కొనుగోలు చేయలేదు, ఏ కొరత లేదు. కనుక ఇది మనము కొంచెం లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అలాగే 4వది మనం గమనిస్తే 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ ఇక్కడే 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం లోపలనే ఉన్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి బేతేలియాకు వెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి ఆయన చుట్టూ సమస్తమును చూచి. ఏం చూశాడు? సమస్తము. ఎవరు వచ్చారు, ఎవరు రాలే, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు శ్రద్ధగా వాక్యం వింటున్నారు, ఎవరు రాసుకుంటున్నారు, ఎవరు రాసుకోవట్లే, ఎవరు ఎదురుకుండా కూర్చుని కళ్ళు గుట్లు అప్పచెప్పి హృదయంలో లోకం గురించి ఆలోచిస్తున్నారు, లేకపోతే ఇంట్లో పరిపాటు గురించి ఆలోచిస్తున్నారు. వీడు ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచన. ఇవన్నీ ఆయన సమస్తము చూచుచున్నాడు. నేను చెప్పట్లే, ఇక్కడ రాసు. ఆయన సమస్తము చూచుచున్నాడు. కొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం 13వ వచనంలో ఆయన 7 దీపస్తంభముల మధ్య ఆయన అన్నీ చూస్తున్నాడు. దేవుని మందిరంలో ఎవరు ఎలా ఉన్నారో చూస్తున్నాడు, ఎవరు వచ్చారు ఎవరు రాలేదో చూస్తున్నాడు. వచ్చిన వాడు దేవుని వాక్యం మీద మనసు పెడుతున్నాడా, లేకపోతే వేరే వాడి మీద మనసు పెడుతున్నాడా, అది కూడా చూస్తున్నాడు. ఆయన కంటికి ఏదీ మరుగై లేదు. ఏమండి, మనము ఎలా కట్టబడుచున్నాము? ఎఫెసీ పత్రికలో ధ్యానాలలో మనం ఎన్నోసార్లు విన్నాం. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నాం. దేవుడు నిన్ను నన్ను తన ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు. మన మధ్యలో నివసించాలనుకుంటున్నాడు. కనుకనే మన మధ్యలో సంచరించి ఆయన తన మందిరం కట్టుకోవడానికి రాళ్లను ఏరుకుంటున్నాడు. అన్ని రాళ్ళు పనికిరావు. ఇందులో వంకరగా ఉన్న రాళ్ళు ఉన్నాయి, ఇందులో పట్టున్న రాళ్ళు ఉన్నాయి, ఇందులో అసలు లోబడని రాళ్ళు ఉన్నాయి, ఇందులో స్వార్థపు రాళ్ళు ఉన్నాయి. కానీ ఈ రాళ్ళన్నీ పక్కన పెట్టేస్తున్నాడు. దానికి పనికొచ్చే రాళ్ళు మాత్రమే ఎన్నుకుంటున్నాడు. ఇదే 11వ అధ్యాయంలో మీరు 15వ వచనం చూడండి. 15వ వచనం. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో దైవప్రేమ చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి రూపాలు మార్చిన వారి బలను శుభమ్మ వారి పెళ్ళను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర ఎవరికి తేనయ్యము. 17వ వచనం. ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరముగా. అయితే మీరు దాన్ని చూశారు. ఈ మాట మనం ఉదయం ఆరాధనలో కూడా విన్న యెషయా గ్రంథంలో ఇదే మాట రాశారు. ఆ మాటే కొత్త నిబంధనలో ప్రస్తావిస్తూ ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆదివారము ఆరాధన కొరకు కూడి వచ్చడానికి ఆచారంగా వచ్చే వాళ్ళ కొరకు కాదు. అవకాశం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి వచ్చే మందిరము నా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనే మాటకు అర్థమేంటి? నువ్వు ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తావో దేవుడి ఇక్కడి నుండి నీ ప్రార్థన, నీ మొర ఆలకించేవాడిగా ఉన్నాడు. ఇవాళ నీరసంగా ఉంది, అందుకనే వెళ్ళా.
వర్షం పడింది కదండి, బాడిగా ఉన్నాయి రోడ్లు, అందుకనే వెళ్ళా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది దేవుని నోటి నుండి వచ్చిన మాట. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆయన ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నీ మీద నా మీద మోపాడు. దేవుని మందిరంలో దేవుడు తన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇక ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆఖరిది 5వదిగా 13వ అధ్యాయం 23వ వచనం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీకు ముందుగా చెప్తున్నాను. ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తమును నీకు ముందుగా చెప్పి ఉన్నాను. ఏంటి ముందుగా చెప్పేది? నువ్వు ఒకవేళ మందిరానికి రాకపోతే ఈ జాగ్రత్త నువ్వు ఎప్పుడు వింటావు? దేవుడు నీకు చెప్తావు అనుకున్నాడు, ఆ రోజు నువ్వు రాలే, నువ్వు జాగ్రత్త పడవలసిన సందర్భం దాటిపోయింది. ఇప్పుడు ఉపద్రవం నీ తలపై పడుతుందా పడదా? నువ్వు మందిరానికి వచ్చి ఉంటే మందిరంలో ముందరే నీకు జరిగిపోయే ఆపద గురించి నువ్వు జాగ్రత్త పడవలసిన విషయం దేవుడు నీకు బయటపరిచేవాడు. నువ్వు జాగ్రత్త పడి ఉంటే అధిక నష్టం నుండి నిన్ను నీవు కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ నీ నిర్లక్ష్యంతో వలన ఈరోజు సగటు విశ్వాసి అధికంగా నష్టపోవడానికి కారణం ఏంటి? దేవుడు ముందుగా చెప్పాలనుకునే మాట అశ్రద్ధతో, నిర్లక్ష్యతతో దేవుని మందిరానికి రాకుండా దాన్ని వినకుండా ఉండటం వలన వాడు ఎదుర్కొంటున్న నష్టం అది. మళ్ళీ చదవండి మాట, మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. మీరు ఫస్ట్ చెప్తాడు, మీరు జాగ్రత్తగా ఉండు, ఇదిగో సమస్తమును మీకు ముందుగా నేను చెప్పి ఉన్నా. ప్రతి ఆపద జరగబోయే ముందుగానే దేవుడు మీకు నాకు తెలియపరిచి మనల్ని జాగ్రత్తపరచడానికి ప్రయాసపడుతున్నాడు. అందుకనే మందిరానికి రమ్మని, ఇళ్లలో ఉండద్దు, కొంటి సాగులు చెప్పద్దు. మీ క్షేమం కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు, మీ పిల్లల క్షేమం కొరకు మందిరానికి రండి. మీ మీద ఎవరు ఎటువంటి ఒత్తిడి తీసుకురాలా. అయిపోయి మందిరానికి, కొన్ని మందిరాలు నేను విన్నా, దేవుడు నమ్ముకున్న వారు నోటంటే విన్నా, మందిరానికి వెళ్తే చాలండి వాటాలు వేసేస్తారు. మా పాస్టర్ గారు అయితే మందిరానికి వెళ్తే చాలండి ప్రత్యేక గుడికలు అంటాడు, వాటాలు వేసేస్తాడు. నువ్వు 1000 వేసుకోవాలి, నువ్వు 1000 వేసుకోవాలి, నువ్వు 1200 వేసుకోవాలి, నువ్వు 1500 వేసుకోవాలి. విసిగిపోతాడు. అసలు మందిరానికి వెళ్ళాలనిపించట్లేదు. మన మందిరంలో అది కూడా లేదు. కనీసం కానుకలు బాగా కూడా లేదు. మీరు కానుకలు వేయట్లే, దశభాగాలు వేయట్లే, 7 కూడా మన మందిరంలో లేదు. అయినా మందిరానికి రావడానికి ఉదయం నుండి అన్న ఆ మాట నేనైతే వాడు. మందిరానికి రావడానికి మీకు, మందిరానికి రావడానికి మీకు ఏంటి ఏమన్నాడు? నొప్పి. నేను అలా ఇది మీకు విజ్ఞత. దేవుడు మానవ జన్మ ఇచ్చాడు, కొద్దిగా వివేచన కూడా మనకి ఇచ్చాడు. అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి వెళ్ళమని ఎవరు మనకి చెప్పరు. మన వివేచన, అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి నేను వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతానేమో, ఉరుకులు పరుగుల మీద మనం వెళ్తాం. అలాగే దేవుని మందిరంలో సేవకుడు నేను బతిమాలుకోకూడదు, అంతవరకు తెచ్చుకోకూడదు. ప్రతిదీ లేఖనం చెప్తాడు. నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను. ముందుగా నేను దేవుని దగ్గరికి వస్తే దేవుడు నన్ను ముందుగా హెచ్చరిస్తాడు, అరే జాగ్రత్త, రేపు ఎల్లుండో నీకు తద్వారా నా నష్టాన్ని నేను సమకూర్చుకుంటాను. ఎన్నోసార్లు ప్రయాణమై యోజకుడు కూడా ఒకసారి 2 సార్లు నాకు ఆ సాక్ష్యం చెప్పు. ప్రార్థన చేసుకున్నా, దేవుడు వద్దన్నాడు, నేను మానేశా. మానేయటం వల్ల ఇలా జరిగింది. నేను ఎల్లుంటే నష్టపోయేవాడు. ఆయన మాట్లాడే దేవుడు అండి. గర్భగుడిలో ఉండే మూగ విగ్రహం కాదు ఆయన. ముందుగా ఆయన సమస్తమును ముందుగా చెప్పే దేవుడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళొద్దు, ఇగో ఇక్కడ వద్దు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టుబడి పెట్టద్దు, నష్టపోతావు, ఇక్కడ పెట్టుబడి పెట్టుకో. నువ్వు అడగడమే ఆలస్యం.
అదర్ రాకపోతే ఏదో మొక్కుబడి చెల్లించుకున్నట్టు వస్తే ఎవరికి నష్టం? వ్యక్తిగతంగా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఈవుల్లో 3వ వంతు ఈవులు విశ్వాసం కోల్పోతారు. వారి నిర్లక్ష్యత వలన లోక సంబంధమైన పనికి మారిన పనులు పెట్టుకుని నష్టం మీకే, నష్టం మీ కుటుంబాలకే. ఈరోజు మీరు ఉన్న దాని స్థాయి, ఈరోజు మీరు ఉన్న స్థితి కంటే ఇంకా మెరుగైన స్థితిలో మీరు ఉండగలరు. ఇది నా నమ్మకం, నా విశ్వాసం. కానీ అలా లేరు. కారణం దేవుని యొక్క నుండి ఆ హెచ్చరికలు ముందుగా పొందకపోవటం వలన ఆయన ముందుగా మిమ్మల్ని హెచ్చరిద్దామనుకున్నాడు, ముందుగా చెప్దామనుకున్నాడు. నువ్వు వినకపోవటం వల్ల నష్టపోతున్నావు ఈరోజు. కానీ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరచద్దు ప్రేమైన సోదరా సోదరి. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నీ జీవితం బాగు చేశాడు. అది బాగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యం. మనుషులకైతే అసాధ్యం, కానీ ఆయన సమస్తము సాధ్యం. ఆయన నీ మీద నా మీద ఎటువంటి ఒత్తిడి పెట్టల, ఎటువంటి బలవంతము పెట్టల. నీ ఇష్టం. నీకు కావాలంటే వస్తావు, లేకపోతే మానేస్తావు. సింపుల్. మానేస్తే నష్టపోయేది నువ్వు మాత్రమే తప్ప సంఘం కానీ, మందిరం కానీ, దేవుడు కానీ ఏ విధంగానూ నష్టపోడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి